హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చేయబోయే రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండి. దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేసుకుందాం. నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పన్నీర్ ముక్కలు కూడా ఇలా సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. ఇలా చేతికి అంటకుండా ఇలా పొడి పొడిగా రావాలి. దీంట్లోకి సోయా సాస్, వెనిగర్, అలాగే బటర్, ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ వేసి బటర్ కరిగే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. బటర్ కరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి కొంచెం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. పన్నీర్ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక పన్నీర్ ముక్కలకి మసాలా పెట్టేద్దాము. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా. ఇలా ఎందుకు చేస్తాము అంటే ఆ పన్నీర్ ముక్కలకు ఫ్లేవర్ చాలా ఇదిగా ఉంటుంది. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేసి టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం రైస్లో తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో అలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఇంకా కొంచెం బ్రౌనిష్గా వచ్చేస్తాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు మనం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక అదే కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసాక కొంచెం వేగాక ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేయాలి. వేసేసాక కొంచెం దోరగా వేగాలి. దోరగా వేగేదాకా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్స్ ఇలా ముక్కలన్నీ కూడా వేసేసి మనం దోరగా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు మనం దోరగా వేయించుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనం హై ఫ్లేమ్కి అసలు పెట్టొద్దండి, పెడితే మొత్తం ఆగమైపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం అంతా దోరగా వేయించేసుకుందాము. ఇట్లా 2-3 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ వేయించేసుకోవాలి. చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇలా ఒక 3-4 నిమిషాల పాటు మనం కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదండి, అదంతా ఈ ముక్కలలో వేసేయాలి. ఇలా వేసేసుకున్నాక ఈ ముక్కలన్నీ కూడా ఆ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద జరగాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద జరుపుకుంటూ మంచిగా మొత్తం ముక్కలన్నీ కూడా అన్నంకి పట్టేలాగా, అన్నం అంతా ముక్కల్లోకి ఇదైపోయేలాగా మంచిగా కలుపుకోవాలి అదంతా. ఇప్పుడు కలుపుకున్నాక దీంట్లోకి మనం కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆ అన్నానికి బాగా పట్టే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి. ఇలా మనం బాగా కలుపుకొని ఇదంతా చేశాక మనం ముందుగానే బటర్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ ఇప్పుడు అన్నంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ ముక్కలన్నీ కూడా అన్నంలో కదిలేలాగా అన్నంలో మిక్స్ చేయాలి. అన్నం అంతా కూడా ముక్కలు, అన్నము ఇవంతా కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని అలా ఉంచుకొని ఇప్పుడు ఇందులో మనం చూపించాం కదండి సోయా సాస్, వెనిగర్, అవి కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వెనిగర్ ఎక్కువ వేయొద్దండి, అలాగే సోయా సాస్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం 1 స్పూన్ వరకు వేసుకొని బాగా కలపాలి. మనం ఎప్పుడైతే స్పైసెస్ అన్నీ కూడా వేస్తామో ఫ్రైడ్ రైస్లో 1 మినిట్ వరకు హై ఫ్లేమ్ పెట్టేసి మనం వేసుకోవాలి. ఆ తర్వాత మనకి గ్యాస్ కట్టేసి ఏదైతే ఉందో కొత్తిమీర అదంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా మనకి స్మెల్ తెలిసిపోతుంది.
మనం ఎలా టేస్టీగా చేసుకుందాం అనేది ఆ స్మెల్లోనే మనకు అదంతా కూడా సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మీ ముందు. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ పెట్టండి, అందరూ చాలా సంతోషంగా తింటారు. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటూ మీ శ్రావణి భోజెట్ల. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.